ఐబొమ్మ నడుపుతున్న కుర్రాడిని పట్టుకున్న దగ్గర నుంచి చాలా అంటే చాలా మంచి మసాలా ఏసి, మంచిగా న్యూస్ వండి వరుస్తున్నారు గదండీ! మనకు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది. పెళ్ళామే పట్టించిందంట, అలా చేశాడంట, ఇలా చేశాడంట, అన్ని కోట్లున్నాయంట. అది, అది చాలా అసలు 1, 2 గాదు. మీలో చాలామంది చూసే ఉంటారు నాకు తెలుసు. కానీ ఏం చూస్తున్నాం, దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ ఏం నేర్చుకుంటున్నాం అనేది ఇంకా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం నేర్చుకోవాలి ఇన్సిడెంట్లు అంటే పేరెంటింగ్‌లో కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి అంటాను నేనైతే. ఏం నేర్చుకోవాలంటే పిల్లలకి కష్టం విలువ నేర్పుతున్నామా? అంటే కష్టపడి రూపాయి సంపాదించుకొని దాన్ని ఖర్చు పెట్టుకొని ఉండే ఉండటంలో ఉన్న వాల్యూ నేర్పుతున్నామా? ఆళ్ళ నాన్నగారు అక్కడ ఇంటర్వ్యూలో చెప్పాడు. మీరు కూడా చాలామంది చూసే ఉంటారు. వీలైతే చూడండి. చిన్నప్పారావు గారని వైజాగ్‌లో ఒక చిన్న ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ పెన్షన్ మీద బతుకుతున్నాడు. ఇంక నా కష్టాలు నాకు, నా కన్నీళ్ళు నాకు ఉన్నాయి. ఆయన ఇల్లు అది చూస్తే కూడా నాకు అనిపించిందండి. కనీసం కట్టెలు కూడా సరిగ్గా లేవు. ఇంట్లో కూర్చోడానికి కుర్చీ మంచాలు కూడా సరిగ్గా లేవు అనిపించింది నాకైతే. పేదరికంలోనే ఉన్నాడు. కొడుకేమో సంపాదించేసి కోట్లు సంపాదించి ఇతనికేదో పంపేస్తున్నాడని మనం అనుకుంటాం గానీ పంపట్లేదు. పోనీ ఆడి కుటుంబం బావుందా అంటే వాడి కుటుంబం బాలేదు. ఏదో నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు. ఒక ఆడపిల్లుంది చిన్న పాప. అయినా గానీ వాళ్ళిద్దరికీ డైవర్స్ ఏదో అప్లై చేసుకున్నారు. దాని మీదే పాపని మీదే వస్తే ఆ అమ్మాయే పట్టిచ్చేసింది అని జెప్పి ఏదో కొంతమంది చెప్పుకుంటున్నారు కదండీ! అంటే ఫ్యామిలీ లైఫ్ కూడా బాలేదు. ఇక పర్సనల్ లైఫ్ పోయింది. ఫ్యామిలీ లైఫ్ పోయింది. ఇక మనిషికి ఏం మిగులుద్దండి? అంటే సాటిస్ఫాక్షన్ ఎక్కడుంటుంది? ఉన్నన్నాళ్ళు దొంగలాగా బతకడమే గదా! ఛాలెంజ్ జేశాడు మళ్ళీ. ఏమని? గవర్నమెంట్‌ని ఛాలెంజ్ జేశాడు. నేను జేసేది కరెక్టే. థియేటర్‌లోళ్ళు అలా ఉన్నారు. నిర్మాతలు ఇలా ఉన్నారు. యెస్. ఒకవేళ ఆళ్ళు తప్పు చేస్తే గనక అది వేరే రకంగా సరిదిద్దుతాం. మనం చేసేదాన్ని సమర్థించుకోవడం. ఈ మధ్య ఇది బాగా ఎక్కువైపోయిందండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో చిన్నప్పటి నుంచే పిల్లలు వాళ్ళు చేస్తున్న తప్పుని సమర్థించుకుంటారు చాలా విషయాల్లో. చదివే విషయంలో గానీ, స్కూల్ విషయంలో గానీ, మార్కుల విషయంలో గానీ. అంటే తప్పుని తప్పని, ఒప్పని ఒప్పని అంటే అంగీకరించే సామర్థ్యం పిల్లల్లోకి పోతోంది. పిల్లల్లో అసలు ఉండట్లేదిది. చాలా జాగ్రత్తగా వినండిది. ఇక్కడ గాంధీ గారి స్టోరీ ఒకటి ఉందండి. ఒప్పేసుకుంటాడు గాంధీ గారు. దక్షిణాఫ్రికా పంపించేటప్పుడు వాళ్ళ అమ్మగారు అసలు ఒప్పుకోదండి ఆవిడ. నాయనా అక్కడ పరిస్థితులు బాగోవు. అంటే అక్కడ అంతా వేశ్యాలోలత్వం ఎక్కువుంటుంది. మందుంటుంది. నాన్ వెజ్జే తింటారంట. మనమేమో సాంప్రదాయ కుటుంబం. ఇలా అంటే నాకు హామీ ఇవ్వమంటే ఇస్తాడండి. కానీ పాపం తెలుసో తెలియకో ఆకలేసో ఇంకోటో 1, 2 సార్లు నాన్ వెజ్ తింటే ఆ విషయాన్ని అది తప్పే అంటే నాన్ వెజ్ అనేది ఆ రోజుల్లో గుర్తుంచుకోండి. తప్పే అని చెప్పి ఒప్పుకొని దాని నుంచి బయటపడడం కోసమే నేను తప్పు ఒప్పుకున్నాను. ఒప్పుకోవడం వల్ల తప్పని నేను గ్రహించగలిగాను. తర్వాత సరి చేసుకున్నాను అంటాడండి. ఈ రోజుల్లో అసలెలా ఉన్నాం మనం? మన పిల్లలెలా ఉన్నారు? మనమే తప్పు ఒప్పుకోవట్లేదు. ఎక్కడికక్కడ సమర్థించేసుకుంటున్నాం. అంటే బతకడానికి ఏది చేసినా పర్వాలేదు. ఫుడ్ బిజినెస్ చేసేవాడు చూడండి ఎన్ని కలపకూడదో అన్నీ కలిపేసి వ్యాపారం అంటే ఇదే. వ్యాపారం ఇలాగే చేయాలి అని. ఎవడైనా నీతిగా ఉన్నాను అంటే ఇంకో రకంగా ఉంటది. అలాగే కనీసం సోషల్ మీడియాలో ఎవడైనా జెన్యూన్‌గా వచ్చి ఏదైనా చెప్తే చూడండి ఆకులు కట్టేస్తారు వాడికి. అంటే ఏం లేదు. అంటే ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఎక్కువైపోయినప్పుడు ఎలా అయినా బతకొచ్చు. బతకడం ఇంపార్టెంట్. అంతే తప్పించి ఏమీ లేదు. సినిమా డైలాగులు గూడా చాలా ఉంటాయి గదండీ! ఈరోజు అదిగో వాడికి పట్టిన గతి మన మన బిడ్డలకు కూడా పడుతుంది. రాకూడదని చెప్పడం నా ఉద్దేశం. అంటే వాడు పెద్ద స్కామ్ జేశాడు. మనం స్కాములు చేసేవాడితో చేతులు కలుపుతున్నామా లేదో ఒకసారి ఆలోచించండి. అది బెట్టింగ్ యాపుల దగ్గర నుంచి. ఒక్కసారి ఊహించుకోండి. ఎవడి సొమ్మో కావాలి. ఫ్రీగా గావాలి. రూపాయి ఖర్చు పెట్టకూడదు. ఆ రోజుకి రోజు లక్షాధికారి అయిపోవాలి. కోటీశ్వరుడు అయిపోవాలి. వాడు గూడా చేసింది అదే గదా! వచ్చిన సినిమాని వచ్చినట్టు పెద్దగా కష్టం లేకుండా మంచి ఎక్విప్‌మెంట్ పెట్టుకొని పోరంబోకోళ్ళు నలుగురిని పెట్టుకొని చక్కగా సినిమాలు మొత్తం పైరసీ చేసేసి రిలీజ్ చేసేస్తూ మళ్ళీ సమర్థించుకోవడం అండి. అంటే ఏం లేదు. మీరు థియేటర్‌లో ఎంత పెడుతున్నారు? పాప్‌కార్న్ రేట్ ఎంత పెట్టారు? సినిమాకి ఎంత పెట్టారు? పేదోడు చూడగలుగుతాడా? లేదా? అదంతా ఓకే. అది కరెక్టే కాదంటలా. కానీ నిన్ను సమర్థించుకోవడం కోసం ఎమోషనల్‌గా ఆ తప్పుని సమర్థిస్తూ మనలో గూడా సగం మందండి. అదే దురదృష్టం. సోషల్ మీడియాలో గూడా సగం మంది సమర్థిస్తూ ఉంటారు. ఏది ఇలాంటి దొంగల్ని, దుర్మార్గుల్ని, క్రిమినల్స్‌ని. అంటే అక్కడ మనకు కంఫర్ట్ ఉంది గదండీ! ఏది? ఫ్రీగా జూసేస్తున్నాం గదా! మనం చేసేది తప్పని లేదు. ఒక కంటెంటు ఎంతో కష్టపడి అతను సినిమా తీసుకుంటాడు పాపం. అది ఎంత వ్యాపారం ఉంది, హీరో ఎంత సంపాదిస్తున్నాడు, ఓకే. ఇవన్నీ ఇల్లీగల్ అయితే ఇంకో రకంగా క్వెషన్ చేద్దాం. కానీ దాన్ని టక్‌మని గంట, 2 గంటల్లో లాగేసి షార్ట్‌కట్‌లో అప్‌లోడ్ చేసేసి మిగిలిన వాళ్ళందరికీ ఆ బ్యాడ్ ప్రాక్టీసు అలవాటు చేస్తే రేపటి రోజు పిల్లలందరూ ఇలా ఆలోచించరనే నమ్మకం ఏంటి?
ఈ ఐబొమ్మ అతను ఇతనే ఈ ఎమ్మడి రవి అనే అతను రేపు ఎంతమందికి ఆదర్శం అవుతాడు ఆలోచించారా? ఎంతమంది షార్ట్ కట్స్ ఇలా వెతుక్కునే అవకాశం ఉంటుంది కెరీర్‌లో, జీవితంలో. అంటే ఇలా చేసినా పర్వాలేదు. ఎవడికి దొరకం గదా! ఎక్కువ మంది అదే గదండీ అనుకుంటున్నారు. విదేశాలకెళ్ళిపోతాం, లేకపోతే వేరే గ్రహం మీదకి వెళ్ళిపోదాం అనుకుందామా? చట్టం చట్టమే, తప్పు తప్పే, ఒప్పు ఒప్పే అని చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్పకపోవడం ఒకటి. అలాగని ఇంకొక సమస్య ఏంటంటే, డబ్బు సంపాదించడమే పరమార్థం. జీవితంలో సక్సెస్ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే అనుకుంటున్నారు. బాగా డబ్బున్న ఫ్రెండ్స్ నాకు కూడా చాలామంది ఉన్నారండి. నాకంటే అంత డబ్బు లేదు గానీ సరిపడా ఉంది. గవర్నమెంట్ ఏదో ఇస్తుంది జీతం, హాయిగా ఉంది. కానీ బాగా డబ్బున్న వాళ్ళు కూడా ఒకటే చెప్తారండి. డబ్బు ఒక రేంజ్ వరకే. ఆ డబ్బు వెనకాల పరిగెడితే, పరిగెడితే ఏం ఉండదురా! నువ్వు చాలా అదృష్టవంతుడివి. నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు మాతో పోల్చుకుంటే. మాకున్న టెన్షన్స్ నీకేమీ లేవు. హాయిగా నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటున్నావు. నీ హాబీస్ ఏవి వదులుకోలేదు. చక్కటి కంటెంట్ కూడా ఇస్తున్నావు మళ్ళీ టైం ఖాళీ చేసుకొని. అంటే నిన్ను చూస్తే మాకు చాలా జెలసీగా ఉందంటారు. ఎవరు? కోటీశ్వరులండి ఆళ్ళు. ఒక 50,00,00,000, 100,00,00,000 ఉన్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అంటే వాళ్ళంత టెన్షన్స్‌లోనూ ఉన్నారు. ఆ రోజు ఏదో ఒక తప్పుడు పనులు చేయక తప్పట్లేదు. అబద్ధాలు ఆడక తప్పట్లేదు. ఇలా అయిపోయింది మా జీవితం. ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుందని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. కానీ అందులోనే ఉంటారు. సరే, పక్కన పెడదాం. అది పక్కన పెట్టి పిల్లల మనస్తత్వాలని జాగ్రత్తగా చిన్నప్పటి నుంచి స్టడీ చేయాలండి అని చెప్పి నేను కొన్ని వీడియోస్ ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నాను. మీకు పేరెంటింగ్ టిప్స్ ఇస్తున్నానండి. సో, నా సలహా ఏంటి అంటే, దయచేసి కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. పిల్లాడు వింటాడా, వినడా అనేది పక్కన పెడితే, ఈ ఐబొమ్మ రవి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, జీవితంలో షార్ట్‌కట్ అనేది లేదు. నంబర్ 1, కష్టపడి స్కిల్ తెచ్చుకొని మెట్టు బై మెట్టు బై మెట్టు ఎదిగితేనే అది ఎదిగినట్టు. ఎందుకంటే అలా ఎదిగినప్పుడు 4 మెట్లు జారిపోయినా ఇబ్బందేం లేదండి, ఎక్కగలుగుతాం. అలా కాకుండా ఒక్కసారి 100 మెట్లు ఎక్కాలి. అది కూడా ఏ రూట్‌లో పడితే ఆ రూట్‌లో ఎక్కాలనుకుంటే జంప్ చేస్తే అక్కడి నుంచి పడితే ఇక మళ్ళీ ఎక్కే అవకాశం కూడా ఉండదండి. మరి ఈ విషయం ఎందుకు గమనించట్లేదు? అలాగే ఫైనాన్షియల్ ఇష్యూస్ నేర్పట్లే అసలు పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి. ఖర్చు పెడుతున్నాడు కానీ ఆడు రూ. 10కి, రూ. 100కి, రూ. 1000కి కూడా పిల్లలకి తేడా తెలీదండి. ఖర్చు పెడుతూనే ఉంటారు. డబ్బు అనుకుంటారు అంతే. డబ్బు ఎంత కష్టపడితే వస్తుంది? ఎలా ఖర్చు పెట్టాలి? డబ్బుకున్న విలువేంటి? ఎక్కడి వరకు దాన్ని మనం గౌరవించాలి? ఎక్కడ డబ్బు పాత్రను బయటికి తీసేయాలి, పక్కన పెట్టేయాలనేది కూడా మనం మర్చిపోవడం వల్ల ఈరోజు విచ్చలవిడి ఖర్చులు ఎక్కువైపోయి ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల మీదే బతుకుతున్న తరాన్ని మనం చూస్తున్నాం గదండీ! వీళ్ళకి ఇక వేరే జీవితం లేదు. నెలాఖరు వరకు టెన్షన్ పడడం, నెలాఖరికి హమ్మయ్య! జీతం వచ్చిందనుకోవడం, వాడికి ఈఎంఐ కట్టేసామనుకోవడం, మళ్ళీ మొదలవుతుందండి. గానిగెద్దు జీవితం మొదలవుతుంది. ఇలా అయిపోయింది అంటాను. ఇంకా వాల్యూస్, మోరల్ వాల్యూస్ వాటికి ఎవ్వరు విలువ ఇవ్వట్లేదు. అది మాత్రం గుర్తుంచుకోండి. కానీ గొప్ప మోరల్ వాల్యూస్ మదర్ తెరీసా, మహాత్మా గాంధీ మోరల్ వాల్యూస్ అక్కర్లేదండి పిల్లలకి. పిల్లలకి ఎంతసేపు నువ్వు ఎంత తెలివి గలవాడివి, అంటే ఎంత టాలెంట్ ఉంది నీకు, ఎన్ని మార్కులొచ్చినియి, ఎక్కడ సీట్ సంపాదించావు, ఎక్కడ ఉద్యోగం కొట్టావు, ఇవే చూస్తున్నాం కానీ నీ క్యారెక్టర్ ఏంటి, నీ పర్సనాలిటీ ఏంటి, నీ ఫీలింగ్స్ ఏంటి, నీ టార్గెట్స్ ఏంటి, ఇవి చూడట్లేదు. వాల్యూ ఇవ్వట్లేదు. అంటే కుటుంబంలోనే ఓ 4 మార్కులు తక్కువొచ్చినా పర్వాలేదు, ఎంత బాధ్యతగా ఉంటాడు. 4,000 జీతం తక్కువైనా పర్వాలేదు, ఇదిగో ఇంత నిజాయితీగా ఉంటాడు. మనుషులతో ఇంత చక్కగా ప్రవర్తిస్తాడు. సాటి మనిషి పట్ల సహానుభూతితో, సాటి ప్రపంచం పట్ల, చుట్టూ ఉన్న ప్రాణికోటి, ప్రకృతి పట్ల సహానుభూతితో ఉంటాడు. వాళ్ళకి వాల్యూ ఇచ్చుకొని, వాళ్ళకి గౌరవించడం ఎప్పుడో మానేసామండి మనం. మానేయటం వల్ల మన మగపిల్లలు గానీ ఒక రకంగా ఉంటే, ఆడపిల్లలు ఇంకో రకంగా ఉన్నారు. పక్కనున్న ఆంటీ గారికి విలువివ్వడు. వీడు విలువివ్వడంటే వంకర చూపులు చూస్తూ ఉంటాడు. తేడాగా ఉంటాడు. మరి ఆ వాల్యూస్ ఏమి నేర్పుతాం? ఇంకా ఆడపిల్లయితే ఇంకొక రేంజ్ అన్నట్టు. అంటే వాళ్ళ బాధలు వాళ్ళవి, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళవి. ఇలాగెళ్ళిపోతున్నప్పుడు మరి ఐబొమ్మ రవి దొరికాడు. నాకు తెలిసి ఇంకా కొంతమంది దొరకలేదు. ఇలాంటి పనులే చేస్తూ ఉంటారంటే ఇంత పెద్దవి కాదు, చిన్నవో ఇంకోటో దొరకలేదు తప్పించి వేరే ఏం కాదు. కానీ స్ట్రగులే. దొరికేది ఖాయమే. అంటే దొరకడం అంటే పోలీసులకి, చట్టానికి దొరకక్కర్లేదు. జీవితం ఒకటి ఉంది కదండీ! అది వేటాడుద్ది, ఖచ్చితంగా వెంటాడుద్ది. దానికి దొరుకుతాం. ఏదో ఒక రోజు దానికి దొరుకుతాం. అంటే ఏది షార్ట్ కట్స్ వెతుక్కున్నప్పుడు, షార్ట్ కట్స్‌లో సంపాదించాలి అనుకున్నప్పుడు, షార్ట్ కట్స్‌లో ఎదిగిపోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా జీవితానికి దొరికేస్తామండి. అందరం కూడా దొరికేస్తాం. ఈ చిన్న విషయాన్ని చెప్పడం కోసమే నేను ఇగో ఈ వీడియో చేస్తున్నాను. కామెంట్‌లో దయచేసి మీ ఒపీనియన్ చెప్పండి. బావుంటే ఒక లైక్ ఇవ్వండి. బాగోకపోతే, అంటే బాగోకపోయినా ఏదైనా డౌట్ ఉన్నా, ఇంకోటున్నా దయచేసి కామెంట్ ఇవ్వండి. వీడియో చూసేసి దయచేసి వెళ్ళిపోకుండా ఏదో ఒకటి చేస్తే నాకు కూడా కాస్త ఇన్స్పిరేషన్ ఉంటుందండి. యెస్.
మన వాళ్ళు నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు, నా వీడియోస్ సంథింగ్ అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఉన్న కొద్ది సమయాన్ని నేను కాస్త విశ్లేషించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక పేరెంటింగ్ దగ్గర నుంచి, లైఫ్ స్టైల్ దగ్గర నుంచి, ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్స్ గురించి మన డొమైన్ అదే, ఎక్కువ అవే చెప్పుకుంటున్నాం. సో దయచేసి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి గుర్తుంది కదా, దయచేసి ఏం చేయాలో చెప్పేశాను, దయచేసి అది చేయండి. థ్యాంక్ యూ.